ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి పగటి సమయంలో ఒక చిన్న బ్యాంకును దోచి నలుపు బైక్పై పారిపోతాడు. బురఖా ధరించిన దొంగ బ్యాంక్ క్లర్క్పై తుపాకీని ఉద్దేశించి ఉంచాడు. ప్రజలు భయంతో నేలపై పడి ఉన్నారు. దొంగ చేతిలో డబ్బుల సంచి ఉంది. ఇది పగటి సమయంలో జరుగుతోంది. ఇన్స్పెక్టర్ అర్జున్ స్టేషన్లో అత్యవసర కాల్ అందుకుని తన బృందంతో ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుంటాడు. భారతీయ పోలీసు అధికారి రేడియో పట్టుకుని స్టేషన్ నుండి పరుగెత్తుతూ అతని బృందం సైరన్లతో వెనుక అనుసరిస్తున్నారు. పోలీసులు దొంగను జనసంచారం ఎక్కువగా ఉన్న వీధులలో వెంబడిస్తున్నారు. దొంగ బైక్ను వదిలేసి ఓ నిర్మాణ స్థలంలోకి పరుగెత్తుతాడు. ట్రాఫిక్లో బైక్పై పారిపోతున్న దొంగను పోలీస్ జీపులు తరుముతున్నాయి. చుట్టూ గందరగోళం, దుమ్ము ఎగిసిపోతుంది. నిర్మాణంలో ఉన్న వదిలిపెట్టిన భవనంలో ఒక పోలీస్ అధికారి నెమ్మదిగా టార్చ్ లైటు మరియు తుపాకీతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అధూరిగా ఉన్న నిర్మాణంలో దొంగ స్తంభాల వెనుక దాక్కుంటాడు. అర్జున్ లోపలికి ప్రవేశిస్తూ టార్చ్ వెలుతురుతో చీకట్లను జల్లెడల్లా పరిశీలిస్తాడు. దొంగ ముందుగా గోళీ వెదురుతాడు, కాని తప్పుతుంది. అర్జున్ వంగి వెంటనే తిరిగి గోళీ వెదుతాడు. ఒకే ఒక్క గోళీ దొంగ కాలి మీద తగులు. దొంగ నొప్పితో కేక వేస్తాడు. అర్జున్ తుపాకీతో ముందుకు వచ్చి అతడిని హ్యాండ్ కఫ్స్ వేస్తాడు. అప్పటికే రీఎన్ఫోర్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. టీవీలో వార్తలు ప్రసారమవుతున్నాయి. దొంగతనం విఫలమైంది. పోలీసు వీరుడు నగరాన్ని రక్షించాడు. అర్జున్ స్టేషన్లో నిశ్శబ్దంగా టీ త్రాగుతూ చూస్తున్నాడు.